ఇప్పుడైతే వాక్యూమ్ క్లీనర్ వైర్లెస్ది ఎలా వర్క్ చేస్తుంది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మాపింగ్ స్టిక్ ఎలా యూజ్ అవుతుందో కూడా చూసేద్దాము. ఇది అగారో పెట్టారా. ఇప్పుడు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ చీపిరి చాట ఇది ఉందనుకోండి, ఓన్లీ లేడీసే చూడాలి. జెంట్స్ ఏమైనా హస్బెండ్స్ పట్టుకుంటే చులకనగా ఉంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ యూఎస్లో కానీ యూకేలో కానీ ఇంకా వేరే ఏ అదర్ కంట్రీస్లో అయినా చూడండి, జెంట్స్ అని లేడీస్ అని అట్లా ఏమి ఉండదు. ఎవరైనా వ్యాక్యూమ్ క్లీనర్తో చక్కగా ఇల్లు క్లీన్ చేసుకుంటారు. సో ఇది ఉందనుకోండి, ఎవరికి టైం దొరికితే వాళ్ళు అందులోనే మాకు పైన ఫస్ట్ ఫ్లోర్ కింద ఫ్లోర్ కూడా తుడుచుకోవాలి కాబట్టి పై ఫ్లోర్ కింద ఫ్లోర్ కాబట్టి ఎవరు పిల్లలకు కూడా చీపురుతో తుడవడం అంత ఈజీ ఉండదు. మాపింగ్ స్టిక్ ఎలా ఉంది చూసేద్దాం. సో ఇదైతే మనకి ఇలా ఇచ్చారు కదా అటాచ్మెంట్స్, ఒకసారి జాయిన్ చేసుకుందాము. సో ఇది అటాచ్మెంట్ ఇలా జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని ఫిట్ చేసుకోవాలి. దేనికి అది చూడండి, ఏదో రోబోని మనం దేనికి అది ఊడిపోయినట్టుగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఫిట్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం కొంచెం డెలికేట్గానే అనిపిస్తుంది, బట్ అయితే బాడీ స్ట్రాంగ్గా ఉంది, లోపల వైర్లు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని ఇందులో లాక్ చేయాలి అన్నట్టు. లాక్ చేయాలంటే ఇక్కడ కొంచెం దీన్ని ప్రెస్ చేసుకుని ఇది లాక్ అయిపోయింది చూసారా, ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే దీని ఏమి వీడియో మనకి డెమో ఇవ్వలేదు, బట్ ఇది సింపుల్గానే అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటి ఇది ఎలాగండి. సో మనం ఇదైతే మాపింగ్ స్టిక్ కాబట్టి వాటర్ కూడా కావాలి కాబట్టి మనకి బకెట్లు నీళ్ళు అయితే అవసరం లేదు. సో ఈ చిన్నది ఇది చూసారా, ఒక 100 ml ఉంటుందో ఏమో, అసలు భలే ఉంది. ఇది కూడా ఈ బుల్లిది ఇచ్చారు, ఇదేమో ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాక దీన్ని మళ్ళీ చక్కగా నాప్ చేసేయాలి. ఇప్పుడు ఇది మళ్ళీ చక్కగా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసాం కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2 బటన్స్. ఇప్పుడు చూసారా ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఒక బటన్ ఏంటంటే వాటర్ని మనం ఇక్కడ మనం వాటర్ని స్పిల్ చేయాలి అని అంటే ఈ బటన్ నొక్కాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ లేదు మనకి మాప్ అని అంటే కానీ ఇది చూడండి, అది చూడండి ఇక్కడ చూపించు. చాలా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. మనం ఈ బటన్ని నొక్కుని హైట్ ఇట్లా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఇంత హైట్ మనకి వేస్ట్ కదా, కొంచెం హైట్ తగ్గించుకుందాం. ఈ హైట్ సరిపోతుంది నా హైట్కి అయితే. సో నెక్స్ట్ చూడండి, వాటర్ ఇట్లా వేసుకుని మనకి ఇక్కడ మరకలుగా అనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఇదైతే మాది బండలే మరకలు పెట్టారు వుడ్ వర్క్ చేసినప్పుడు. ఇది సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను దీని గురించి కూడా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మరకలుగా ఉంది అని అంటే అక్కడ వాటర్ స్పిల్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్, నాకైతే అనిపిస్తుంది చాలా యూస్ఫుల్ ఐటమ్ అని. దీన్ని కూడా చార్జ్ చేసుకోవాలి, వైర్ ఇచ్చారు చార్జ్ చేసుకోవడానికి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మనం కష్టపడిపోకుండా చూడండి. మనం టీవీ కింద కార్నర్స్ ఎడ్జెస్ వెళ్తుందా లేదా అనుకుంటాం కదా, ఇది ఒక మనకి ఇల్లు అంతా కూడా 15-20 minutesలో హాయిగా హైజీనిక్గా డెటాల్ షాంపూ మనకి ఏది కావాలంటే అది వేసుకుని అసలు చేసుకోవచ్చు. చూడండి వాటర్ ఎలా వస్తుందో చక్కగా. అలాగే బండ్లు కూడా బాగా షైన్ అవుతాయని చెప్పేసి విన్నాను.
సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా, మనం ఇది ఎప్పుడైనా డస్ట్ బాగా అయిపోయిందంటే ఇది తీసేసి మనం మళ్ళీ వేరే కూడా ఎక్స్ట్రాగా ఇచ్చాడు ఇంకోటి, అది వాష్ చేసుకుని అవి వాడుకోవచ్చు. ఇవి డ్రై అయిన తర్వాత ఇది వాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. ఇదైతే 4000. అదే వ్యాక్యూమ్ క్లీనర్ చూసాం కదా, అదైతే 10,000 కదా, అదైతే 10,000. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ మంత్ మనకి మేడ్స్ 3,000 నుంచి 3,500 తీసుకుంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ అందులో వెజల్స్ ఉంటాయి అనుకోండి. బట్ అయితే ఇల్లు ఎప్పుడైనా అట్లీస్ట్ ఇవి ఉంటే ఇంట్లో మనము పనులు రాలేదు అని ఓన్లీ తుడుచుకుని వదిలేస్తాము. సమ్టైమ్స్ తడుగుడ్డ పెట్టేటప్పుడు వాటిని జాడిచ్చి పిండి లేదని అంటే ఇట్లా అని ఇవన్నీ కూడా చాలా టఫ్ అవుతుంది. రోబో కూడా నౌవేడేస్ చాలామంది వాడుతున్నారు, కానీ నాకు రోబో కన్నా నాకు ఇలా కావాలి అని చెప్పేసి అన్నాను. సో హస్బెండ్ ఇదైతే తీసుకున్నారు. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.